ఎందుకంటే ఆ నిర్గుణమైన బ్రహ్మము తప్ప మరొకట్లేదని వాళ్ళంటే ఆ సగుణమైన సాకారమైన ఆ బ్రహ్మము తప్ప మరొకట్లేదు అంటున్నారు వీళ్ళు. ఉభయులు కూడా విషయత్యాగం చేశారు, ఉభయులు గృహత్యాగం చేశారు, ఉభయులకి వైరాగ్యం ఉంది, ఉభయులకి బ్రహ్మముతోనే పట్టుంది. మరి ఇంకేముందండి భేదం? అందుకే పరాభక్తి నిర్గుణమైన జ్ఞానం రెండూ ఒకటే అని పరమాత్మ ప్రకటించిన దాని యొక్క తత్వం మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. అయితే భగవానుడు చెప్పిన మాటలు కేవలం ఏ ఉద్దేశంతో చెప్పుకుంటాడు? మీరు వెనక్కి వెళ్ళండి అంటే అక్కడ గొప్ప మాట అన్నాడు మహానుభావుడు సుఖయోగింద్రుడు. ఏమనంటే మాటల నేర్పరి అయిన కృష్ణుడు మాట్లాడాడు అన్నారు. అందుకు ఆ మాటల్లో ఇంకే ఏదో చమత్కారం ఉండవచ్చు అన్నమాట. ఇది మనం ఆలోచించవలసినటువంటి అంశం ఇక్కడ. అందుకే వదతాంవరహ అటువంటి వాడు మాట్లాడంటే చాలా విశేషమైనటువంటి మాట గనక దానిని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆ విశేషమైన వాక్కులు ఏమిటి అంటే భయంకరమైన రాత్రి మీరు వెళ్ళండి అన్నాడు కదా భగవానుడు. అక్కడ భయంకరమైన రాత్రి అన్నాడా లేదా అభయంకరమైన రాత్రి అన్నాడో కూడా మనం ఆలోచించాల్సింది. ఇక్కడ ఆ పదాలు అంత చక్కగా ఉంటాయి. సంస్కృతంగానే తెలిస్తే ఇంకా మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు. అందులో సమాధి భాష అక్కడే ఒక లౌకికంలా వినబడుతుంటుంది, కాస్త బుద్ధి పెడితే అందులో మరొక భావం కనబడుతుంది. అదే స్వామి మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఎంత రమ్యమైన భావం ఉందంటే అవదత్ వదతాం శ్రేష్ఠో వాచ పేషైర్ విమోహయన్. మృదువైనటువంటి స్వరూపంతో ఆ స్వామి ప్రకాశిస్తూ వదతాం శ్రేష్ఠ మాట్లాడే వాళ్ళల్లో గొప్పవాడైన భగవానుడు. ఎందుకంటే ఆయన పలుకులు వేదాలు వేదాంతాలు మరేమవుతాయి? జ్ఞానం తప్ప మరొకటి పలకనటువంటి స్వామి నోట మాటలు ఎలా ఉంటాయో చూడండి. రజన్యేష ఘోర రూప ఘోరసత్వ నిషేవిత ప్రతియాత వ్రజం నా ఇహస్థేయం స్త్రీభిస్సు మధ్యమా. ఇది శ్లోకం. నిన్న మనం చెప్పుకున్నాం, ఇవాళ దాగిన ఆంతర్యం వాళ్ళు చెప్పుకుందాం. రజన్యేష ఘోర రూప అంటే ఈ రాత్రి చాలా ఘోరమైనది. ఘోరసత్వ నిషేవిత భయంకరమైన ప్రాణులు తిరుగుతున్నారు కనుక మీరు వెళ్ళిపోండి. ప్రతియాత వ్రజం నేహస్థేయం ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని. ఇప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తున్న విధంగా దీని అర్థం మార్చచ్చు, ఏమీ కష్టపడక్కర్లేకుండా. రజనీ ఏష ఘోర రూప అనేది సంధిలో అఘోర రూప అన్నప్పుడు ఏషాలో కలిసిపోయింది. రజనీ ఏష అఘోర రూప. ఈ రాత్రి పరమశాంతమైనది సుమా. అందుకే శరద్రాత్రి వేళ నా సన్నిధిలోకి వచ్చేటువంటి సత్వములు ప్రాణులు ఎలాంటివంటే అఘోర సత్వనిషేవిత. వాళ్ళు అఘోర రూపులే. అఘోరం అంటే ఘోరము లేని స్థితి. అంటే సృష్టిలో ఎంత కాదన్నా ద్వంద్వములు ఘోరములు, ద్వంద్వాతీతము అఘోరము. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఇంకా అక్కడ తప్ప ఇంకా ఇప్పుడు అఘోరతత్వం అర్థమవుతున్నది కదా. అందుకే అఘోర సత్వనిషేవిత. ప్రతియాత వ్రజం వెళ్ళిపోండి వ్రజానికి. నేహస్థేయం ఇక్కడ ఉండకు కదా. ఇప్పుడు ప్రతియాత వ్రజన్న మీరు వ్రజమునికి వెళ్ళవద్దు. ఇహస్థేయం ఇక్కడ మీరు ఉండవచ్చు. చూశారా మాట ఎంత చక్కగా సరిపోయిందో. ఇది వారికి అందులోంచి ధ్వని అందింది. అందుకే పరమాత్మ వదతాం శ్రేష్ఠ గనక ఈ మాట మనం తెలుసుకోవాల్సింది. కనుక భగవానుడు ఒక విధంగా వారి యొక్క స్థితిని తెలుసుకుని స్వాగతం ఓ మహాభాగా అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చినటువంటి ఆగమనం ఆగమనం కావాలి కదా. అటువంటప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని ఎలా చెప్తాడు? స్వాగతం చెప్తూ వెడని పొండి అని చెప్తే బాగుంటుందా? కానీ స్వాగతం యొక్క భావమే తర్వాత శ్లోకంలో